ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ చేయండి. మరికొన్ని రోజుల్లో 2024కు ముగింపు పలికి కొత్త సంవత్సరానికి 2025కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండనుందో అని ఆలోచించేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఇలా పూజ చేసుకోండి. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజ గదిలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందని, 2025 సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. డిసెంబర్ 31 మంగళవారం పాటించాల్సిన విధి విధానాలు: ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుంది. అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దాని మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో హ్రూం అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 9 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని, 1.25 కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. డిసెంబర్ 31 అర్ధరాత్రి చేయాల్సిన పూజ: ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా 31వ తేదీ అర్ధరాత్రి పూజ గదిలో దీపం వెలిగించాలి. అది ఎలాగంటే పూజ గదిలో అష్టలక్ష్మి, గజలక్ష్మి, కుడి చేత్తో బంగారం నాణేలు వర్షిస్తున్న చిత్రపటం, ఈ మూడింట్లో ఏదైనా ఒక ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఉప్ప నూనె, మల్లె నూనె, సంపంగి నూనె, కొబ్బరి నూనె వీటన్నిటిని కలిపి దీపం వెలిగించాలి. వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్న వాటితోనే దీపం పెట్టవచ్చు. వీటన్నిటినీ కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై నమః, స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఈ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేస్తే మరీ మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.